11వ రోజు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం, ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆయన ఇబ్బందులు పడుతుంటే మాకు నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నాడు కాబట్టి మాకు చెప్పగానే వెంటనే అతను ఇంటికి వెళ్ళేసి ఆంధ్ర మహిళా సభకు తీసుకెళ్లడం జరిగింది. ఓయూ రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్కు 108 గవర్నమెంట్ 108ని తీసుకొని అక్కడ తీసుకెళ్ళినాం. ఇది అక్కడ ఆయనకు ప్రైమరీ చేస్తుండగానే అతనికి మాట కూడా సరిగ్గా రావట్లేదు. అప్పటికి ఇద్దరు ఎస్ఐలు వచ్చి ఇది ఓన్లీ మెటర్నిటీకి సంబంధించి ఎక్కువ ఉంటుంది, ఇతన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి తీసుకొచ్చి అర్థగంట అవుతుంది. ఇక్కడనే అంబులెన్స్ ఉన్నది, నిమ్స్ లోకి వెళ్ళి మంచిగా దొరుకుతాయని చెప్పారు. ఈ రోజు ఇప్పుడు ఇంతకొచ్చినా కానీ నిమ్స్ లో అర్ధగంట అవుతున్నా కానీ మంచాలు దొరకట్లేమంటున్నారు. ఆయన ఒక విఐపి పర్సన్, ఇంత నిరుద్యోగుల గురించి ఇంత కొట్లాడుతుంటే 11 రోజులు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే కూడా అతనికి కూడా మంచాలు ఇవ్వట్లేదంటే ఎంత దయనీయమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందనేది చూసుకోవాలా. మరి నిరుద్యోగులు ఒక్క నుంచి చనిపోతుంటే కూడా వీళ్ళు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి చనిపోమంటున్నారు. మరి నిన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తుంటే ఒక దళితుడు పక్క జర్సన్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు హరీష్ రావు కేటీఆర్ మీరు వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేరి మీరు సచ్చుడో లేకుండా నోటిఫికేషన్ వచ్చుడు అన్నారు. మరి నువ్వు ఆ రోజు పక్క జర్సన్ దళితుడు అని దళితుడిని చంపాలనుకున్నావా? సంపాలని పోలీసులను తీసుకొచ్చి ఆ నుంచి ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చి ఇంకా అర్ధగంట అవుతున్నా మేము రాలేదన్న. వాళ్ళు ఫోర్స్ఫుల్ గా ఇది పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చిర్రు, ఎస్ఐలు వచ్చిర్రు. అక్కడ మేము ఉన్నాం, విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నాం. ఇక్కడ నుంచి వద్దు, మాకు ఇక్కడనే సెక్యూర్ అని చెప్పినాం. అంటే ఇక్కడ ఓన్లీ మెటర్నిటీ అన్నారు. లేదు మీ యూనివర్సిటీ స్టూడెంట్స్ మాకు అంతా తెలుసు, ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కూడా తెలుసు అంటే లేదు మీకు తెలుసా మాకు తెలుసా, ఇక్కడ ఎక్కువ మెటర్నిటీకి సంబంధించి ఉంటున్నాయని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా గాంధీకి పోమంటే గాంధీకి మేము పోమని చెప్తే నిమ్స్కి వెళ్ళారని ఇమీడియట్ గా వాళ్ళే ఒక అంబులెన్స్ తీసుకొచ్చి నిమ్స్ కు పంపించారు. నిమ్స్ కు పంపిస్తే ఇప్పుడు మీరు కూడా చూసారు పాపం వాళ్ళు ఏం చేస్తారు, మంచాలు లేవంటున్నారు. కరెక్టే. మరి ఇక్కడ మీరు ఒక విఐపికి ఒక 11 రోజులు హంగర్ స్ట్రైక్ చేసినటువంటి వ్యక్తిని మీరు ఇక్కడికి తరలిస్తున్నప్పుడు మీకు పోలీసు వాళ్ళతో ఇక్కడికి పంపించినప్పుడు మీకు ఇంటెలిజెన్స్ కూడా చెప్పొచ్చు కదా. మరి ఆ వ్యక్తికి ఒక మంచం ఏర్పాటు చేయాలని చూడొచ్చు కదా. మరి అదే అంబులెన్స్ లో మరి శవాన్ లెక్క ఇంటికి పంపిస్తారో చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, తీసుకొని వెళ్తాం. ఇప్పుడు మేము వాళ్ళ మీ దగ్గర ఏముంటుంది, వాళ్ళైతే ఇప్పట్లో ఇప్పుడు ఒక మంచం తయారు చేయలేరు కదా. మరి మీరు ప్రభుత్వం మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటటువంటి ట్రీట్మెంట్ ఇస్తారా, ఇట్టనే ఆపి మరి జడ్సన్ పోతే పోయిందని చూస్తారా అనేటటువంటిది కూడా. ఒక బెడ్ కూడా లేనప్పుడు ఇక్కడికి ఎందుకు పంపించారంటే మరి వాళ్ళు ఏమో మరి ఇట్టనే మరి అటు ఇటు చేసి తిప్పి కుట్ర చేసి మరి లేట్ గా ట్రీట్మెంట్ అందించి మరి ఏం చేయాలనుకుంటున్నారు మనిషిని. మరి రేవంత్ రెడ్డి గారు మాటలకు అన్నిటికీ ఈ పొందన అవుతున్నాయి. గతంలో కూడా యూట్యూబ్ ఛానల్ తొక్కుతాం తాను ఆరాధిస్తా ఉన్నారు. మొన్న మీ మీద మీడియా మీద అయింది. మరి ఇప్పుడు అన్నను కూడా మొన్న అన్నాడు మరి మీరు సావురి కూర్చోరు అన్నారు. మరి సావులకు ఎదురు చూస్తున్నాడా? మరి ఆ సాగు జడ్సన్ అన్న సాగు కావాలనుకుంటున్నాడా? ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకోరు? ఇప్పుడు ప్రభుత్వం భేషజాలకు పోకుండా జడ్సన్ అన్న తక్షణమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళను మేము ఆడ జోల పట్టుకొని అయినా మేము ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. మీ వల్ల కాదంటే చెప్పారు మాకే, మేము మిమ్మల్ని వచ్చి ట్రీట్మెంట్ చేపియమని అడగలేదు. మీ వల్ల కాకుండా మీరు వదిలిపెట్టరు, మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టండి, మాకు నోటిఫికేషన్ ఏది ఇవ్వట్లేదు, ఆయన అడిగిన డిమాండ్ నెరవేర్చలేదు, ఆయనను కాపాడుకునే బాధ్యత మాది, ఆయనను మేము కాపాడుకుంటాం అని చెప్పినా మరి మీరు ఎందుకు ఇంటర్ఫైన్ అయ్యి ఫోర్స్ఫుల్ గా తీసుకొస్తున్నారు? ఇప్పుడు మీరు ఫోర్స్ఫుల్ వదిలిపెట్టేయండి, మేము ఏడ చేయించుకుంటాం, మేము చేయించుకుంటాం. ఇంతకు ముందు పోలీస్ సిబ్బంది కాల్ చేసి కదా ఏమని చెప్తారు? ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకోవాలి. ఇవాళ ఏం ఎమర్జెన్సీ ఉండదు అనుకున్నా. ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకోపోతే ఆ నల్లకుంట ఎస్ఐ ఎవడో వాడు ఈడికి పంపించిండు. ఆ నల్లకుంట ఎస్ఐలు ఎవరు, మీరు ఎస్ఐలు అది మర్చిపోకండి. ఈడికి పంపించారు. ఇక్కడ బెడ్స్ లేవు. ఏమంటారు? మీరు ఫోన్ చేసి ఏమంటారు? ఇంతకు ముందు ఫోన్ చేసినట్టు ఎమోషనల్ అవుతుంది. తను తీసుకొని వచ్చి రోడ్ మీద వదిలేసి ఈ పరిస్థితి ఇది చూసిరుగా. ఇప్పుడు అబ్బాయి మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా పడుతున్నాడు. మరి ఇట్లా ప్రభుత్వం తీసుకొచ్చి ఈ విధంగా చేయడం అనేటటువంటిది చాలా దారుణం. మాకు కూడా అసలు అన్న పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. మరి ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఇక్కడ ట్రీట్మెంట్ చేయండి, లేదంటే మాత్రం వదిలిపెట్టండి, మేము అందరం చేసుకుంటాం, ఎట్టా ఒకట్లా ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం.